ఆల్ ఆఫ్ యూ ఈరోజు 10వ తరగతి సాంఖ్యక శాస్త్రంలో వర్గీకృత దత్తాంశానికి సగటు కనుక్కునే పద్ధతుల్లో ఒకటైనటువంటి సంక్షిప్త విచలన పద్ధతిని ఈరోజు మనం ఒక సమస్యను తీసుకుని ఎలా చేయాలో చూద్దాం. అభ్యాసం 14.1లో రెండో సమస్య ఈ విధంగా ఉంది. ఒక కర్మాగారంలో 50 మంది దినసరి భత్యం ఈ క్రింది పౌనఃపున్య విభాజన పట్టికలో ఇవ్వబడింది. దినసరి భత్యం రూపాయల్లో 200 నుంచి 250, అలాంటి వారు కార్మికులు 12 మంది ఉన్నారు. 250 నుంచి 300 14 మంది, 300 నుంచి 350 8, 350 నుంచి 400 6, 400 నుంచి 450 10 మంది ఉన్నారు. దీనికి సరైన పద్ధతిని ఎన్నుకుని ఆ కర్మాగారంలోని కార్మికుల సగటు భత్యాన్ని కనుక్కోండి అని మనకి సమస్య ఇచ్చారు. దీనిని సంక్షిప్త విచలన పద్ధతిలో సాధిద్దాం. ముందుగా దీనికి సూత్రం చూడండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ప్రతి అక్షరం యొక్క వివరణ తెలుసుకుందాం. ఏ ఈక్వల్ టు ఊహించిన సగటు, యుఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, ఎక్స్ఐ ఈక్వల్ టు 5వ తరగతి మధ్య విలువ, హెచ్ అంటే తరగతి అంతరము, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు పౌనఃపున్యాల మొత్తము. దీని గురించిన మరింత వివరణని మనం సమస్యలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. అయితే విద్యార్థులకి సులభంగా అర్థం అవడానికి మరియు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సమస్యను నేను 5 స్టెప్స్ ద్వారా చేయదలిచాను. స్టెప్ 1, సూత్రాన్ని బట్టి పట్టికని తయారు చేసుకోవాలి. తర్వాత తరగతి మధ్య విలువలు ఎక్స్ఐని మనం లెక్కించాలి. సూత్రంలో మనకి ఎక్స్ఐ ఉంది కాబట్టి దానికి ఒక కాలం ఇవ్వడం జరిగింది. తర్వాత యుఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ ఉంది. ఇదంతా ఒక్కసారిగా లెక్కించడం కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో ముందుగా ఎక్స్ఐ మైనస్ ఏకి మనం లెక్కించి ఆ తర్వాత యుఐని లెక్కిద్దామన్న ఉద్దేశంతో దీనికి 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి సూత్రంలో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ ఉంది. ముందుగా ఎఫ్ఐ ఇంటూ యుఐని మనం లెక్కించి, సిగ్మా అంటే వాటి మొత్తమే కదా, దాన్ని ఇక్కడ మనం కూడి వేసుకుంటే సరిపోతుంది. అందుకని ఈ విధంగా మనం పట్టికని తయారు చేయడం జరిగింది. పట్టిక తయారు చేసిన తర్వాత మనం చేయాల్సిందేంటి, తరగతి మధ్య విలువల్ని మనం లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఇవి తరగతి మధ్య విలువ అంటే ఏంటి, ఆ తరగతి ఎగువ అవధి ప్లస్ ఆ తరగతి దిగువ అవధి బై 2. అంటే ఒక తరగతి యొక్క ఎగువ దిగువ అవధుల సరాసరినే మనం ఆ తరగతి యొక్క మధ్య విలువ అంటాం. ఇప్పుడు మొదటి తరగతి చూడండి, దీని ఎగువ అవధి ఎంత 250, దిగువ అవధి ఎంత 200. అంటే ఈ రెండిటి యొక్క సరాసరిని మనం ఏమంటున్నాము, లెక్కగట్టి ఇక్కడ వేసుకుంటాం. ఎంతది 225, అది ఆ తరగతి యొక్క మధ్య విలువ అవుతుంది. ఇప్పుడు చూడండి, 2వ తరగతికి ఎంత 300, ఏమవుతుంది, అది ఎగువ అవధి. తర్వాత 250 దిగువ అవధి. వీటి యొక్క సరాసరి లెక్కించి ఇక్కడ వేసుకోవాల్సి ఉంది మనం. చూడండి ఒకసారి, ఎంతది 275. ఓకే, నెక్స్ట్ 3వ తరగతి అంటే తర్వాత ఉన్నటువంటి తరగతి ఏంటిది, దాని యొక్క ఎగువ అవధి 350, దిగువ అవధి 300. వీటి సరాసరి ఎంత 325 ఇక్కడ వేస్తున్నాను, ఇక్కడ వేయాలి. దాని తర్వాత తరగతి చూడండి, దాని యొక్క ఎగువ అవధి ఎంత 400, దిగువ అవధి 350. వీటి సరాసరి లెక్కగట్టి ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అదే దాని యొక్క మధ్య విలువ అవుతుంది. దాని తర్వాత తరగతి యొక్క మధ్య విలువ 425. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ప్రతిదానికి ఇట్లాగా లెక్కిస్తూ వెళ్ళాలా అంటే, మీరు మొదటి దాన్ని లెక్కించారు, తర్వాత దాన్ని కూడా లెక్కించారు కదా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, 275 మైనస్ 225 ఎంత ఉంది, 50 ఉంది. తర్వాత ఈ తరగతి యొక్క మధ్య విలువను కావాలి అంటే ఈ 275కి 50 కలపండి, ఎంత 325. ఈ 325కి 50 కలపండి 375, దీనికి 50 కలపండి 425. ఇట్లా సులభంగా కూడా మనం ఈ ఎక్స్ఐ అంటే మధ్య విలువల్ని మనం లెక్కించవచ్చు.
ప్రతిసారి దాని యావరేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. దీంతో ఈ స్టెప్ 1 కంప్లీట్ అయింది. స్టెప్ 2. స్టెప్ 2 చూడండి. తరగతి మధ్య విలువల్లో ఒక దానిని సగటుగా ఊహిస్తాం, తర్వాత xi మైనస్ ఏని లెక్కించాలి. మనం ఈ మధ్య విలువల్ని xi వీటిల్లో ఏదో ఒక దాన్ని మనం ఏం చేయాలి, సగటుగా ఊహించాలి. దేన్ని ఊహించాలంటే దేన్నైనా ఊహించవచ్చు, మన సౌలభ్యం కోసం తర్వాత క్యాలిక్యులేషన్లో ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ 325ని నేను సగటుగా తీసుకుంటున్నాను. సో ఊహించిన సగటు 325. ఇప్పుడు మనం ఏం చేయాలి, xi మైనస్ ఏని క్యాలిక్యులేట్ చేయాలి. xi అంటే x1 ఇక్కడ ఎంత, 225. ఏ అంటే 325. తీసివేస్తే ఎంత వస్తుంది, -100. ఆ -100ని ఇక్కడ వేసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ xi ఎంత, 275. ఏ 325. ఇది ఇక్కడ వేసుకోండి. -50. నెక్స్ట్ ఇక్కడ xi 325, ఏ కూడా 325. 325 నుంచి 320 తీసేస్తే ఎంత రావాలి, 0 రావాలి. ఆ 0ని అక్కడ వేయండి. నెక్స్ట్ 375. దీని క్యాలిక్యులేషన్ చూడండి క్విక్గా. ఎంతది, 100. నెక్స్ట్ 50. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో వస్తున్నాయి. -100, -50, 0, 100, 50. ఇది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. మనకి ఈజీగా క్యాలిక్యులేషన్లో ఉపయోగపడుతుంది. స్టెప్ 3. నెక్స్ట్ యుఏ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్ను మనం లెక్కించాలి. దీనికి గాను ముందుగా హెచ్ను అంటే తరగతి అంతరాన్ని మనం లెక్కించాల్సి ఉంటుంది. తరగతి అంతరం అంటే ఏమిటి, ఒక తరగతికి ఎగువ దిగువ హద్దుల భేదాన్ని ఆ తరగతి యొక్క పొడవు లేక తరగతంతరము అంటారు. ఒకసారి మన తరగతుల్ని పరిశీలించండి. 200, 250, తర్వాత మళ్ళీ 250తో మొదలవుతుంది తరగతి, 300, తర్వాత మళ్ళీ 300తో మొదలవుతుంది. సో ఇటువంటి తరగతులను ఏమంటాం మనం, మినహాయింపు తరగతులు అంటారు. మినహాయింపు తరగతులకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది, వీటిల్లో హద్దులు అవధులు రెండు కూడా సమానమే. అంటే ఈ మొదటి తరగతికి ఎగువ హద్దు 250 అవుతుంది, దిగువ హద్దు 200 అవుతుంది. సో వీటి భేదాన్నే కదా మనం ఇప్పుడు తరగతి అంతరం అంటున్నాం. సో తరగతి అంతరాన్ని మనం లెక్క కట్టండి. ఎంత వచ్చింది, అది 50. సో తరగతి అంతరం 50 అవుతుంది. దాన్ని అక్కడ రాసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, యుఏ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్ని లెక్కించాలి. యుఏ xi మైనస్ ఏ అంటే ఎంత, -100. హెచ్ అంటే ఇప్పుడే మనం లెక్క కట్టాము 50. సో -100 బై 50 ఎంతది, -2. అది అక్కడ వేయండి. నెక్స్ట్ ఇక్కడ xi మైనస్ ఏ అంటే -50, హెచ్ అంటే 50, -1 వస్తుంది క్యాలిక్యులేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 0. xi మైనస్ ఏ అంటే ఎంత, 0 బై హెచ్ అంటే 50, ఎంత ఉన్నా 0నే వస్తుంది మనకి. సో దాన్ని అక్కడ వేయండి. నెక్స్ట్ ఇది 50, xi మైనస్ ఏ ఎంత, 50. 50 బై 50 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది ఓకే. నెక్స్ట్ 100, xi మైనస్ ఏ అంటే 100, 100 బై 50 2 అవుతుంది. సో మీరు గమనించినట్లయితే ఇది మనం యాక్చువల్గా చేసే పద్ధతి. అయితే సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కోసం గాను మనకి ఎలా వస్తున్నాయో చూడండి. ఇక్కడ 0 ఉంది, ఇది 0 వస్తుంది గ్యారంటీగా. తర్వాత ఇలా పైకి వెళ్ళే కొద్దీ -1, -2, -3. దీని నుంచి కిందకి వెళ్ళే కొద్దీ 1, 2, 3 వస్తాయి. ఇది సులభంగా మనం గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఇలా ఎప్పుడు వస్తాయి, ఇవి 200 నుంచి పెరుగుతూ వెళ్తున్నప్పుడు. ఇవి 0 నుంచి ఇవి -1, -2 వెళ్తుంది, 0 నుంచి 1, 2 వెళ్తుంది. సో ఇది కూడా ఒకసారి మీరు సులభంగా గుర్తుంచుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నెక్స్ట్ స్టెప్ 4లో FI ఇంటూ యూఐని మనం లెక్కించాలి. తర్వాత సిగ్మా యూఐని మరియు సిగ్మా FIని మనం లెక్కించాల్సి ఉంటుంది. సో ఇది FI ఇంటూ యూఏ. FI ఎక్కడ ఉంది, ఈ కాలం. యూఏ అంటే ఈ కాలం. ఈ రెండు కాలంలో మొట్టమొదటి ఏమున్నాయి, 12 ఇంటూ -2 హెచ్చ వేస్తే -24 వస్తుంది. తర్వాత 14 ఇంటూ -1 -14. తర్వాత 8 ఇంటూ 0
0. తర్వాత 6 ఇంటూ 1 6. తర్వాత 10 ఇంటూ 2 20 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? సిగ్మా ఎఫ్ఐయుని లెక్కించాలి. అయితే ఇక్కడ పైన మనకి నెగిటివ్ నెంబర్స్ రుణ సంఖ్యలు ఉన్నాయి. ముందు వీటిని ఒక రఫ్లో కలుపుకోండి. ఎంతవి? -38. తర్వాత కింద ధన సంఖ్యలు ఉన్నాయి 6 20. ఇవి కలపండి విడిగా 26. ఈ రెండింటిని కలపండి. ఎంత వస్తుంది? -12. సో సిగ్మా ఎఫ్ఐయుఏ ఎంత అవుతుంది? -12 అవుతుంది. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ఎఫ్ఐని లెక్కించాలి. ఎఫ్ఐని ఒకసారి ఎంత వచ్చిందో చూడండి. 50 వస్తుంది. సో దీంతో మనం పట్టిక తయారు చేసుకోవడం, పట్టికలో విలువల్ని లెక్కించడం అయిపోయింది. ఇక నెక్స్ట్ చివరి స్టెప్ 5 సూత్రాన్ని రాసుకోవాలి. అందులో విలువలను ప్రతిక్షేపం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. సూత్రాన్ని రాస్తున్నా. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. విలువల్ని నేను ప్రతిక్షేపం చేశాను చూడండి. అయితే కరెక్ట్గా ప్రతిక్షేపం చేశానో లేదో ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి. మనం ఏ ఈక్వల్ టు 325 ఎస్ కరెక్ట్. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈక్వల్ టు -12 అది కరెక్టే. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 50, హెచ్ ఈక్వల్ టు 50. సో విలువల్ని కరెక్ట్గా మనం ప్రతిక్షేపణ చేసాం. ఇది చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే క్యాల్కులేషన్లో మనకి ఈజీగా ఉంటుంది ఈ ప్రతిక్షేపణ కనుక కరెక్ట్గా జరిగినట్లయితే. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది? సింపుల్ క్యాల్కులేషన్ ఇది. సో 313 వస్తుంది. అంటే కార్మికుల సగటు బత్యం ఎంత అవుతుంది? 313 రూపాయలు అవుతుంది. దీంతో సమస్యను మనం పూర్తి చేసినట్టయింది. అయితే ఒక్కసారి ఏం చేశామో రివ్యూ చూద్దాం. క్విక్గా ఒకసారి ఏం చేశామో గుర్తు తెచ్చుకుందాం. స్టెప్ 1లో సూత్రాన్ని బట్టి మనం పట్టికను తయారు చేసుకుని తరగతి మధ్య విలువల్ని లెక్కించాం. స్టెప్ 2లో ఊహించిన సగటు ఏని ఒకదాన్ని తీసుకుని ఎక్స్ఐ మైనస్ ఏని మనం లెక్కించాం. స్టెప్ 3లో యుఏ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ని మనం గణించాం. స్టెప్ 4లో ఎఫ్ఐ ఇంటూ యుఏని, తర్వాత సిగ్మా ఎఫ్ఐ యుఏని, తర్వాత సిగ్మా ఎఫ్ఐని మనం లెక్కించడం జరిగింది. తర్వాత చివరి స్టెప్ సూత్రాన్ని రాసుకుని అందులో మనం ఏం చేసాం? విలువల్ని ప్రతిక్షేపణ చేసాం. ఇది స్టెప్ 5. ఇది మనం చేసినటువంటి సమస్య. ఓకే, ఆల్ ది బెస్ట్.